హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఈరోజు అయితే మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో న్యూ ఇయర్లో అయితే ఫస్ట్ టైం వైట్ బాల్ క్రికెట్ అయితే ఆడబోతున్నారు ఫ్రెండ్స్ టీమిండియా అయితే. సో అది కూడా ఇంగ్లాండ్తో ఒక 5 మ్యాచ్ T20 సిరీస్ అయితే ఆడబోతున్నారు ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఈ ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో అయితే ముందుగా అయితే 5 T20 మ్యాచెస్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. సో 22 జనవరి టు 2 ఫిబ్రవరి వరకు అయితే, మరియు 3 వన్ డేస్ కూడా అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. 6 ఫెబ్ టు 12 ఫెబ్ వరకు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. సో ముందుగా మనం హెడ్ టు హెడ్ రికార్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియా ఇంగ్లాండ్ మధ్యలో ఒక క్లోజ్ రైవలరీ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు జరిగిన 24 మ్యాచెస్లో ఇండియా 13 టైమ్స్ అయితే విన్ అయింది ఫ్రెండ్స్, మరియు ఇంగ్లాండ్ అయితే 11 టైమ్స్ అయితే విన్ అయింది. మరియు ఈ ఫస్ట్ T20 మ్యాచ్ అయితే ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్లో అయితే ఆడబోతున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ నార్మల్గా పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే మనం ఐపీఎల్లో కూడా చూసాం కదా ఫ్రెండ్స్. సో ముందుగా అయితే కొంచెం బౌలర్స్ అసిస్టెంట్స్ ఉన్న ఫస్ట్ ఇన్నింగ్స్లో డ్యూ వచ్చి మాత్రం సెకండ్ ఇన్నింగ్స్లో చాలా మంచిగా అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాటింగ్కి. ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే డ్యూ వచ్చి కొంచెం ఈజీ అవుతుంది కాబట్టి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకున్నట్లయితే 155 రన్సే ఉన్న ఫ్రెండ్స్, కానీ రీసెంట్ టైమ్స్లో అయితే ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్లో అయితే మారిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈడెన్ గార్డెన్స్ మాత్రం చూసుకున్నట్లయితే. మరియు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీమిండియా స్క్వాడ్ కూడా అయితే అనౌన్స్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఈ సిరీస్కి ముందు. సో మెయిన్ ఇంక్లూజన్స్ అంటే మొహమ్మద్ షమి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, 1 ఇయర్ గ్యాప్ తర్వాత అయితే వస్తున్నాడు. మరియు నితీష్ కుమార్ రెడ్డిని కూడా అయితే యాడ్ అయితే చేశారు ఫ్రెండ్స్ స్క్వాడ్లోకి. మరియు రీసెంట్గా టీమిండియా గురించి మాట్లాడుకున్నట్లయితే ఎంత చెప్పుకున్నా తక్కువ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో రీసెంట్గా లాస్ట్ టైం నవంబర్లో జరిగిన సిరీస్లో కూడా మనం చూసాం ఫ్రెండ్స్, సౌత్ ఆఫ్రికా అగేన్స్ట్ ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ టెంప్లెట్తో అయితే వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రికార్డుల మీద రికార్డ్స్ అయితే సెట్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా సంజు శాంసన్ అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్ అయితే బ్రహ్మాండంగా రాణిస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 3 సెంచురీస్ అయితే కొట్టాడు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 4-5 మ్యాచెస్ గ్యాప్లని. సో చాలా మంచిగా అయితే రాణిస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు అభిషేక్ శర్మ కూడా తన తన రీతిలో అయితే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు బౌలర్స్ కూడా బ్యాటర్స్కి అయితే మంచిగా సపోర్ట్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈక్వలీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్గా హర్షదీప్ సింగ్ అండ్ వరుణ్ చక్రవర్తి అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ సిరీస్లో మనం చెప్పుకున్నట్లయితే. మరియు రవి బిష్నాయ్ కూడా అయితే తన వంతు అయితే కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చిండని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం సౌత్ ఆఫ్రికా సిరీస్లో మాత్రం చూసుకున్నట్లయితే. మరియు ఇంకొక మెయిన్ స్పాట్లైట్ ఏంటంటే మొహమ్మద్ షమి అయితే బ్యాక్ ఇన్ ద టీమ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1 డే వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ గ్యాప్ తర్వాత అయితే తిరిగి అయితే టీమిండియా టీంలోకి అయితే వచ్చాడు. సో T20కి కూడా సెలెక్ట్ అయ్యాడు, మరియు 1 డేస్ కూడా అయితే సెలెక్ట్ అయ్యాడు షమి చూసుకున్నట్లయితే. మరియు ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే ఇది ఉంటుంది ఫ్రెండ్స్. సో నితీష్ కుమార్ రెడ్డి అయితే యాడ్ అవుతాడు ప్లేయింగ్ లెవెన్కి, మరియు మొహమ్మద్ షమి కూడా అయితే యాడ్ అవుతాడు ఫ్రెండ్స్. రింకు సింగ్కి కొంచెం డౌట్ ఉంది ఫ్రెండ్స్, ఆడతాడో లేదో, కానీ ఆడతాడని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరియు ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ స్క్వాడ్ని అయితే అనౌన్స్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ టీమ్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆబ్వియస్లీ T20 క్రికెట్లో మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా జరిగిన వాళ్ళు కూడా వెస్టిండీస్ సిరీస్లో అయితే ఒక మంచి సిరీస్ విక్టరీ అయితే కొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ కూడా వెస్టిండీస్లో కొంచెం మంచి రికార్డ్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు T20 క్రికెట్లో మాత్రం చూసుకున్నట్లయితే. ఇంగ్లాండ్కి అక్కడ చూసుకున్నట్లయితే బ్రెండన్ మెక్కలం లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్కి కూడా హెడ్ కోచ్ అయినాక ఎలా ఆడతారో ఇక్కడ వచ్చినాక చూడాలి. ఏదైతే చాలా ఇంట్రెస్టింగ్ టాకింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఈ సిరీస్లో చూసుకున్నట్లయితే. ఎస్పెషల్లీ జాస్ బట్లర్ క్యాప్టెన్సీలో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్ అని కూడా మనకు తెలుసు ఫ్రెండ్స్ T20 క్రికెట్లో మనం చూసుకున్నట్లయితే జాస్ బట్లర్. ఇంగ్లాండ్ టీంని ఎలాంటి తక్కువ అంచనా ఇంకా లేదు ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాటింగ్లో. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో అయితే చాలా ఫైర్ పవర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. అండ్ వాళ్ళ బౌలర్స్ కూడా మంచిగా అడాప్ట్ అయితే కాగలుగుతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ప్లేయింగ్లో చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో చాలా డేంజరస్ ప్లేయర్స్ కూడా అయితే ఉన్నారు ఫ్రెండ్స్, 2-3 మనం చూసుకున్నట్లయితే. మరియు 2 స్పిన్నర్స్తో అయితే వెళ్తారని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ మాత్రం చూసుకున్నట్లయితే. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ సిరీస్ కోసం. ముందుగా సంజు శాంసన్ పేరు చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. రీసెంట్గా T20 క్రికెట్ తన ఎక్స్ప్లాయిట్స్ మనం చూస్తూనే ఉన్నామని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇండియాలో కూడా మరియు ఓవర్సీస్లో కూడా అయితే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సంజు శాంసన్ చూసుకున్నట్లయితే. మెయిన్గా కొంచెం కన్సిస్టెన్సీ ఉంటే మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సంజు శాంసన్ ప్లేలా.
మరియు ఇంకొక ప్లేయర్ తిలక్ వర్మ కూడా ఫ్రెండ్స్. తిలక్ వర్మ కూడా సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో అద్భుతంగా అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 2 సెంచరీస్ అయితే కొట్టాడు. జస్ట్ ఒకటే సిరీస్‌లో. సో, అద్భుతమైన ఫామ్‌లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తిలక్ వర్మ కూడా చూసుకున్నట్లయితే డొమెస్టిక్‌లో కూడా కొంచెం మంచిగానే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ హైదరాబాద్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ. మరియు ఇంకొక ప్లేయర్ ఆబ్వియస్లీ మొహమ్మద్ షమి ఫ్రెండ్స్. సో, ఎలా ఆడతాడు ఇంజురీ తర్వాత అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది ఫ్రెండ్స్. చాలా ఇంట్రిగింగ్ అయితే ఉండొచ్చు. షమీని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇన్ యాక్షన్ చూసుకున్నట్లయితే. సో, డొమెస్టిక్‌లో అయితే సో, అంతా కొంచెం హాఫ్ కోల్డ్, హాఫ్ హాట్‌లా అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనము డొమెస్టిక్‌లో చూసుకున్నట్లయితే. సో, కొంచెం ఎకనామీ హై ఉందని అంటున్నారు డొమెస్టిక్ క్రికెట్‌లో. సో, మళ్ళీ ఎలా రాణిస్తాడో చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది ఫ్రెండ్స్ ఈ సీరీస్‌లో. ఇంగ్లాండ్ సీరీస్‌లో మాత్రం చూసుకున్నట్లయితే ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు మొహమ్మద్ షమి. మరియు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇంకొక ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో, రీసెంట్‌గా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత మళ్ళీ టీ20 క్రికెట్ ఎలా ఆడతాడనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. సో, రీసెంట్‌గా ఆస్ట్రేలియాలో అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో, టీ20 క్రికెట్‌లో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ అయితే ఉంటది ఫ్రెండ్స్. సో, ఇక్కడనే డెబ్యూ కూడా చేశాడు కాబట్టి. సో, నితీష్ కుమార్ రెడ్డి తన టెస్ట్ క్రికెట్ సక్సెస్‌ని టీ20లకి కన్వర్ట్ చేయగలుగుతాడో లేదైతే చూడాలి ఫ్రెండ్స్ ఈ సీరీస్‌లో ఖచ్చితంగా. మరియు ఇంగ్లాండ్ విషయానికొస్తే సో, వాళ్ళ దగ్గర జాస్ బట్లర్ ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. వాళ్ళ కెప్టెన్ అండ్ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ బ్యాటర్ కూడా అని చెప్పుకోవచ్చు మనము ఇంగ్లాండ్ టీమ్‌లో చూసుకున్నట్లయితే. సో, వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ బ్యాటర్స్ ఇన్ టీ20 క్రికెట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో, జాస్ బట్లర్ ఆబ్వియస్లీ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు ఇంకొక కొత్త యంగ్ సెన్సేషన్ అయితే వచ్చాడు ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ నుంచి, జేకబ్ బెత్తెల్ అని. సో, ఒక లెఫ్ట్ హ్యాండర్ మరియు ఆల్రౌండర్ కూడా ఫ్రెండ్స్. ఒక స్పిన్నర్ కూడా కాబట్టి సో, చాలా హ్యాండీ ప్లేయర్ అయితే కావచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్‌కి చూసుకున్నట్లయితే. సో, చాలా మంచి టాక్ అయితే నడుస్తుంది జేకబ్ బెత్తెల్ మీద. సో, ఆక్షన్‌లో కూడా ఆర్‌సీబీ చాలా హై ప్రైస్ పెట్టయితే జేకబ్ బెత్తెల్‌ని తీసుకున్నారు. మరియు ఇంకొక యంగ్ ప్లేయర్ బ్రైడెన్ కార్స్ కూడా ఫ్రెండ్స్. సో, ఇతనైతే ఒక ఫాస్ట్ బౌలర్ ఫ్రెండ్స్. ఒక బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. సో, బ్రైడెన్ కార్స్ కూడా ఒక ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక మంచి పేస్ కూడా ఉంటాయి. రీసెంట్‌గా జరిగిన న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో మంచి పర్ఫార్మ్ అయితే చేశాడని అంటున్నారు ఫ్రెండ్స్. సో, టీ20 క్రికెట్‌లో రెప్లికేట్ చేయగలుగుతాడో లేదో అనేది అయితే చూడాలి ఫ్రెండ్స్ బ్రైడెన్ కార్స్. మరియు లాస్ట్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఈస్ ఫిల్ సాల్ట్ ఫ్రెండ్స్. సో, ఫిల్ సాల్ట్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ టీ20 బ్యాటర్స్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో, టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా టాప్ 3లో ఉన్నాడు అనుకుంటా ఫ్రెండ్స్. సో, ఫిల్ సాల్ట్ అయితే డెఫినెట్లీ ది మోస్ట్ డేంజరస్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్‌లో చూసుకున్నట్లయితే మాత్రం. సో, ఫిల్ సాల్ట్ నుంచి ఇండియాకి చాలా పెద్ద డేంజర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు సిరీస్ ప్రిడిక్షన్ విషయానికొస్తే సో, ఇండియా గెలుస్తదని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఐదర్ 4-1 ఆర్ 3-2 తేడాతో అయితే. మరియు ఈ ఫస్ట్ మ్యాచ్‌లో కూడా ఇండియాకే నేను ఫేవరెట్స్ అని చెప్తా ఫ్రెండ్స్. సో, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.